హలో ఫ్రెండ్స్, నేను మీ కళాలలిత. ఏంటి అమ్మాయి ఈ ఎండల్లో ఇంత బగబగా అంటుంటే ఇలా వచ్చేసింది ఏందనుకుంటున్నారా? అదేనండి, ఎండల తర్వాత మనకు గుర్తుకొచ్చేది మామిడికాయ. సో నేను ఈరోజు మామిడికాయతో పులిహోర చేయబోతున్నాను. కావాల్సిన పదార్థాలు ఏదో చూసేద్దాం రండి. ఓకే, పల్లీలు 2 స్పూన్స్, మినపగుళ్ళు 2 స్పూన్స్, పచ్చెనగపప్పు 2 స్పూన్స్, జీడిపప్పులు 10, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక మామిడికాయ తురుము, జీలకర్ర, ఆవాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత వేరుశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, పచ్చెనగపప్పు వేసి దోరగా రెడ్గా వచ్చేలా వేయించుకోవాలి. ఆ సువాసన ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత బాగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకొని యాడ్ చేసుకొని కాసేపు వేగిన తర్వాత మామిడికాయ తురుము యాడ్ చేయాలి. బాగా వేగాలండోయ్. ఈ మిశ్రమం అంతా నేను ఒక 1/2 కేజీ రైస్కి మాత్రమే చెప్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మామిడికాయ తురుము యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ లోపల మనం ఈ 1/2 కేజీ బియ్యాన్ని ఉడకబెట్టుకొని అన్నం చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఆ మామిడికాయ తురుము వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, కావాల్సిన రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ దాకా మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఏంటోనండి, ఎండలు చూస్తే చాలా బగబగమంటున్నాయి. బయటికి పోవాలంటే చాలా భయం వేస్తుంది, కానీ తప్పదు, పోయి అన్నీ తెచ్చుకోవాలి కదా. సో అలా ఈ లోపల ఈ మామిడికాయలతో మనం చేయాల్సిన వెరైటీస్ అన్నీ చేసేసుకోవాలి. మరి కొంతమంది ఊరగాయలు పెడతారు, కొంతమంది పులిహోరాలు, పికిల్స్. కానీ నాకు పికిల్స్ చేయడం రాదు, ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేటివి మాత్రం చేసేస్తాను. ఈ లోపల మనం అన్నం వార్చి పెట్టుకొని చల్లార్చి పెట్టుకోవాలి పక్కన. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో, కలర్ఫుల్గా ఉడుకుతూ ఉంది. మళ్ళీ కలుపుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు చాలకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసి, సో మనం చల్లార్చి పెట్టుకున్న అన్నము ఈ మిశ్రమాన్ని అంతా ఒక దాంట్లో కలుపుకొని వేసుకొని బాగా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం అంటే వైట్ రైస్ ఈ మిశ్రమం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. బాగా కలిపిన తర్వాత నేనైతే సైడ్ డిష్కి దొండకాయ ఫ్రై కూడా చేశానండి. అన్నట్టు మర్చిపోయాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్